నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారికి 2 మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకటైతే డిప్యూటీ సీఎం గా వస్తుంది, లేకపోతే హోంశాఖలో వస్తుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవం అంటే ఇప్పుడు ఆయనకైతే కీలకమైన పదవి ఇస్తారన్నది వాస్తవం. అది 100%. కాకపోతే ఆయన పార్టీ స్థాపించిన విధానం, ఈసారి 2024కి ఎన్నికలకి అప్రోచ్ అయ్యే విధానం, కూటమిలో భాగస్వామ్యం పొందడం, ఈ కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీని బీజేపీని ఒక దగ్గరికి చేసి, అంటే కేంద్రంలోను ప్రాంతీయంలోను బలంగా ఉండే 2 పార్టీలు, 2 దిగ్గజ పార్టీల్ని కలపడానికి కలుపుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటుని చీల్చకుండా ఉండేలాగా ఉండడానికి మొదటి నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆయన ప్రయత్నాలు అయితే ఫలించాయి. ఎందుకు? పార్టీ పెట్టిన నాటి నుంచి 2014లో పోటీ చేయలేదు. అనుభవజ్ఞాని చంద్రబాబు లాంటి విజనరీ ఉంటే బాగుంటుంది అన్నారు. దానికి తగ్గట్టుగానే గెలిచింది, అన్ని జరిగాయి. 2019 వరకు వచ్చేసరికి సరే, ఆల్రెడీ అప్పటికే పార్టీ పెట్టి ఒక 5-6 ఏళ్ళు అయింది కదా, నేను సొంతంగా ప్రయత్నిద్దామన్న ఉద్దేశంలో ప్రయత్నించారు. బట్ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి కొన్ని రకాల ఆలోచనలు విభేదించారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీని కానీ ఎక్కడ విభేదించలేదు పవన్ కళ్యాణ్ గారు. సో ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో, అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారని భావించాడో, అలా ఫీల్ అయ్యాడు, మరుక్షణం రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ములాఖత్ అయిన మరుక్షణం బయటకు వచ్చి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కలిసే పోటీ చేయబోతున్నాం అని ప్రకటించారు. అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించారో, లేదా బాబు గారి విజన్లో ఇది కూడా ఒక భాగం ఉందో అయింది, మొత్తాన్ని బయటకు వచ్చి ప్రకటించారు, కలిసి పోటీ చేయారు. అయితే దీంతో పాటు సెంట్రల్లో ఒక పార్టీ కూడా పొత్తులో ఉంటే బాగుంటుంది అనే అంశం మీద కసరత్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. అయితే టీడీపీ గారికి సంబంధించి, చంద్రబాబు గారికి సంబంధించి టీడీపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తో అంత ఇది లేదు. 2019 సంబంధించి తెలంగాణలో పొత్తు పెట్టుకున్న అంశం తప్పితే ఎప్పుడు కూడా రెండు కత్తులు ఒక వరలో ఎమ్మడిని సందర్భాలే ఉన్నాయి. అయితే మొదటి నుంచి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది టీడీపీ కాబట్టి, టీడీపీని మరలా ఎన్డీఏకి దగ్గర చేస్తే, సెంట్రల్లో బీజేపీ కానీ మరలా రేపు పొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి రాష్ట్రానికి అవసరమైనవన్నీ నిధులు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఇవన్నీ కూడా మనకి లబ్ధి చేకూరుతాయి. అండ్ మోర్ ఓవర్ టీడీపీ అనేది ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఏదో స్పెషల్ స్టేటస్ సంబంధించి 2018లో కాస్త విభేదించి బయటకు వచ్చేసారు. మళ్ళీ కలిపితే రాష్ట్రంలో ఎన్నికలు కూడా సజావుగా సాగడానికి కేంద్రం అనేది సహకరిస్తుంది, ఇక్కడ ఉండే కొన్ని రకాల అరాచకాలకి అడ్డుకట్టు వేసేలాగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు విశ్వ ప్రయత్నం చేసి మొత్తానికి టీడీపీని బీజేపీతో పాటు ఈనుకోవడంలో కలిసి ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యి మొన్న ఎన్నికలకి అప్రోచ్ అవడం జరిగింది. అయితే బీజేపీ అందులో భాగస్వామ్యం అవ్వనంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 50 సీట్లు పోటీ చేస్తారు, 55 సీట్లు పోటీ చేస్తారు, లేదు 40 సీట్లు పోటీ చేస్తారు, లేదు 3 లోక్సభ స్థానాలు ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 7 వేసుకున్న 21 అవుతాయి, లేదు 5 లోక్సభ స్థానాలు ఇస్తే 35 స్థానాల వరకు అసెంబ్లీ స్థానాలు పోటీ చేయొచ్చు, ఏ లోక్సభ స్థానాలు ఇస్తున్నారో ఆ లోక్సభ స్థానాల్లో పర్టికులర్గా ఇట్లా రకరకాల వాదనలు వినిపించాయి. ఎట్టకేలకు ఫైనల్ గా లేదు 4 లోక్సభ స్థానాలు ఇస్తారు, అంటే 7, 28 అసెంబ్లీ ఇస్తారు అనుకున్నారు. ఎప్పుడైతే జనవరి ఎండింగ్ కల్లా, మొన్న జనవరి ఎండింగ్ కి ఫిబ్రవరి 1st వీక్ కల్లా బీజేపీ కూడా భాగస్వామ్యం అయ్యిందో, బీజేపీకి ఎంపీ సీట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకు? రేపు పొద్దున కేంద్రంలో ప్రభుత్వం స్థాపించాలి. సో వాళ్ళు ఎంపీ సీట్లు ఎక్కువ అడిగి అసెంబ్లీ సీట్లు కూడా ఎన్నో కొన్ని ఇస్తే బాగుంటుందన్న దీని మీద ఈయన స్టెప్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఒక లోక్సభ 2 లోక్సభ స్థానాలు కాటు ఇచ్చేసి 28 నుంచి కూడా మళ్ళీ ఇంకా 7 తగ్గించుకుని 21 స్థానాలకి అసెంబ్లీకి పోటీ చేసి కేవలం రాష్ట్రం కోసమే నొక్కి నుంచి చెప్తున్న మాట ఏంటంటే, రాష్ట్రం కోసమే, రాష్ట్ర ప్రజల కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఈ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు. ఎంత అరాచకంగా, ఎంత నచ్చినట్టుగా పరిపాలన, ఎంత విచ్చలవిడిగా పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వం ఉండకూడదు అని ప్రతిసారి అదే స్టేట్మెంట్. ఆయన ఎవరైనా అనుకున్నా, ఆయన ఏం ప్రశ్నించినా నీకు 3 పిల్లలు అయ్యే నువ్వు మాట్లాడడం ఏంటి, పోలవరం ఎందుకు అవ్వలేదు, నీకు 3 పిల్లలు అయ్యే నువ్వు ఎందుకు మాట్లాడటం, స్పెషల్ స్టేటస్ తేలేదు, నువ్వు 3 పిల్లలు అయినోడు కూడా మాట్లాడడం, అన్నిటికీ పెళ్లినే ముడిపెట్టి చెప్పారు తప్ప సమాధానం చెప్పలేకపోయారు. సో అతను మరీ విసిగిపోయాడు అనమాట. ఎంత దారుణంగా ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈసారి మనం
ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎన్ని సీట్లైనా పర్వాలేదు, నాకు కొంచెం సీట్లు ఇచ్చినా పర్వాలేదు, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేలా ఉండాలనే ఉద్దేశంతో ఈయన అంత మొత్తానికి 21 స్థానాలకైనా ఒప్పుకొని కింద శ్రేణులు ఒప్పించి కాంప్రమైజ్ చేసి సమన్వయ కమిటీలు ఏర్పరిచి టీడీపీతో పాటు బీజేపీ కూటములతో పాటు కలిసి పనిచేసేలాగా ఒప్పించి అన్ని సభలు సమావేశాలు నిర్వహించారు. అయితే ఆఖరికి ఆయన పిఠాపురం స్థానం మీద కూడా చాలా ఉత్కంఠ రేపింది. భీమవరం పోటీ చేస్తారా, మళ్ళీ గాజువాక పోటీ చేస్తారా, కాకినాడ పోటీ చేస్తారా, లేదు ఎంపీగా పోటీ చేస్తారా అని రకరకాల వాదనలు వినిపించాయి. ఎట్టకేలకు పిఠాపురంలో వర్మ గారు ఎంత కీలకమైన వ్యక్తో తెలుసు టీడీపీ తరఫున. బట్ ఆయన కూడా ఒప్పించి, ఆయన కూడా కలుపుకుపోతూ, ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయన సభలో ఆయన పక్కన నిలబెడుతూ, ఆయనకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడు ఇంత చేసేది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఎందుకు గుర్తింపు ఉంది? ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఏమీ కాని వ్యక్తికి ప్రధానమంత్రి మేరే సాత్ పవన్ హై అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. సో అంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తికి మనం కూడా ఒక ఏదైనా కీలకమైన పదవి వస్తే గానీ ఆయన అభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ తృప్తి పడాలనే ఉద్దేశం మీద ఈ వార్తలు ఇలా షికారులు చేస్తున్నాయని ఒక అభిప్రాయం. ఒకటి, ముఖ్యమంత్రి ఎలాగో చంద్రబాబు నాయుడు గారని ఫిక్స్. నెక్స్ట్ కేటగిరీ ఎవరుంటారు? డిప్యూటీ సీఎం నెక్స్ట్ హోదా. లేదు, డిప్యూటీ సీఎం పదవి లేదు అనుకోండి, నెక్స్ట్ అంత పవర్ఫుల్ మంత్రి ఎవరు? హోంశాఖ. జనరల్ గా హోంశాఖ అనేది ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మన తెలంగాణలో అట్లా పెట్టుకున్నట్టు. సో హోంశాఖ ఇచ్చిన ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ సెకండ్ సీఎం ర్యాంక్ ఆయనే అన్నట్టుగా ఉంటుంది. లేదా డిప్యూటీ సీఎం ఇచ్చేసి డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలకమైన పదవి ఏదో ఒకటి ఇవ్వడం. ఈయన డిప్యూటీ సీఎంతో పాటు ఒక కీలకమైన పదవి, లేదా డిప్యూటీ సీఎం హోము రెండు ఇవ్వాలనే ఆలోచనలో కూడా కొంతమంది యోచిస్తున్నారు. బట్ డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ ఆల్ సీఎం ర్యాంక్ కాబట్టి సరే దాంతోపాటు వేరే పదవి ఏదైనా ఇవ్వచ్చు. అది కూడా ఏంటి, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో కూడా వ్యవసాయం, ఆయనకి వ్యవసాయం కొద్దిగా ఇష్టం కాబట్టి పంటల గురించి, వ్యవసాయం గురించి, వాటర్ ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన కొద్దిగా దాని మీద అయితే ఇరిగేషన్ సంబంధించి మంచి గ్రిప్ ఉంటుంది, మంచి చకచకా పనులు అవుతాయి, పోలవరం లాంటివి కూడా పూర్తవుతాయనే ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ కూడా డిప్యూటీతో పాటు ఇరిగేషన్ శాఖ కానీ, డిప్యూటీతో పాటు హోమ్ శాఖ కానీ ఇస్తే బాగుంటుంది. హోమ్ ఇచ్చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, పవర్ఫుల్, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి పరిగెట్టిస్తారు అనే ఉద్దేశంలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇంకా నిర్ణయాలు అవ్వలేదు. ఎందుకంటే కూటమి కాబట్టి రేపొద్దున కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పార్టీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరెవరు ఇందులో ఈ కొంతమంది రెబల్స్ గా మారకుండా పార్టీలోనే అలాగ ఎదురు చూస్తుంటే వాళ్ళకి న్యాయం చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, కార్పొరేట్ పోస్టులు ఇవ్వాలి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని అప్పుడు వీళ్ళకి ఏ శాఖ అయితే బాగుంటుందని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వస్తుంది తప్ప ఇదంతా అనుకుంటున్న అభిప్రాయాలు. చూద్దాం, ఖచ్చితంగా అయితే కేబినెట్ హోదా ఉంటుంది. బట్ ఆ కేబినెట్ హోదా డిప్యూటీగా ఇచ్చి ఇరిగేషన్ ఏమైనా ఇస్తారా, లేదా డిప్యూటీ ఓన్లీ హోం మంత్రి ఇస్తారా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.